లైట్లు ఆఫ్ అయ్యాయి. చుట్టూ పూర్తిగా చీకటి. అప్పుడే కెమెరా మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అయింది. స్క్రీన్లో ఇప్పుడు స్పష్టంగా ఒక యాక్సిడెంట్ వీడియో కనిపిస్తుంది. ఒక కార్ చెట్టును గుద్దుకొని మంటల్లో లోయలో పడిపోయింది. అందులో ఒక మహిళ, ఒక చిన్న పాప మంటల్లో కాలిపోతున్నారు. కెమెరా పట్టుకున్న వ్యక్తి మాత్రం వారిని కాపాడుకున్న దూరం నుంచి వీడియో తీస్తున్నాడు. అప్పుడే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ముఖం కనిపించింది. అది నేనే. నేను షాక్తో గట్టిగా అరిచాను, ఇది నేను కాదు. అప్పుడే నా వెనక ఉన్న ఆ మహిళ నెమ్మదిగా నవ్వింది. 3 ఏళ్ల క్రితం కూడా ఇలానే అన్నావు. నా శరీరం మొత్తం వణికిపోయింది. నాకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడే ఒక్కసారిగా నాకు నేను చేసిన కర్మ కనిపించింది. 3 ఏళ్ల క్రితం నేను ఇదే రోడ్లో షూట్కి వచ్చాను. అప్పుడు ఈ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళు సహాయం కోసం అరిచారు, కానీ కాపాడే అవకాశం ఉన్న మంటలు ఎక్కువగా ఉండటంతో నేను ఎక్కడ అందులో ఇరుక్కుంటానో అని చూస్తూ ఉండిపోయా. వైరల్ వీడియో కోసం నేను వాళ్ళని కాపాడకుండా షూట్ చేశాను. ఆ తర్వాత ఆ వీడియో డిలీట్ చేశాను. ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. కానీ వాళ్ళు మాత్రం నన్ను మర్చిపోలేదు. అప్పుడే కార్ బయట నుంచి పెద్దగా బాధే శబ్దం వచ్చింది. కిటికీ బయట చూశాను. ఆ చిన్న పాప గాజు మీద కొడుతోంది. మమ్మల్ని ఎందుకు కాపాడలేదు అని ఏడుస్తోంది. అదే సమయంలో కార్ వెనక సీట్లో ఉన్న మహిళ నా చెవిలో మెల్లగా చెప్పింది, ఈరోజు నువ్వు మా దగ్గరికి వస్తావు అంతే. కారు ముందర చూస్తే లోయ. కారు ఒక్కసారిగా లోయ వైపు జారడం మొదలైంది. నేను గట్టిగా అరుస్తూ డోర్ తెరవడానికి ప్రయత్నించాను, కానీ ఓపెన్ కాలేదు. చివరికి కెమెరా ట్రైపాడ్ గాజుతో పగలగొట్టి బయటికి దూకేశాను. లోయ అంచున వేలాడుతూ పైకి ఎక్కాను. వెనక్కి తిరిగి చూశాను. నా కార్ నెమ్మదిగా లోయలో పడిపోయింది. కానీ పడిపోయే ముందు కారు లోపల ఆ మహిళ, ఆ పాప ఇద్దరూ నన్నే చూస్తూ